అక్కడ ఫస్ట్లో అన్న అది మాట వెనక్కి తీసుకుందాం. వ్యూ పాయింట్ అంటాడు కానీ గోల్కొండ ట్రెక్ చేసేది పైకి వచ్చాడంటే వ్యూ పాయింట్ ఫిజికల్ ట్రెక్కింగ్ రెండూ అయిపోతాయి. పైకి వెళ్ళేంత వరకు చొక్కలు కనపడతా ఉంటాయి, దాన్ని బట్టి వాయిస్ మోడ్యులేషన్ మారుతూ ఉంటుంది. ఒక్క రాయి కూడా కదలట్లేదు. అయితే శ్రీరామదాస్ షూటింగ్ లొకేషన్ ఇదేనా? మగధీర పంచదార బొమ్మ సాంగ్. వీళ్ళ పిల్లలేమో ఫీల్డ్ ట్రిప్ అని తీసుకొస్తారు. ఆడ సందుల్లో దూరలేక ఆడ అంటాడు ఫీల్డ్ ట్రిప్ ఫిజికల్ ట్రిప్ అరే ఏందిరా ఇది, కొద్దిగా మొత్తం ఎక్కేద్దాం. ఆడికేమో అయ్యయ్యో పోయా మోసం అని అంటాడు. మోటివేషన్ ఇచ్చాడు, మోటివేట్ అయ్యాను పోతే. అది మన చేతిలో లేదమ్మా, అదంతా దేవుడిది. పైకి వెళ్ళేంత వరకు చొక్కలు కనపడతా ఉంటాయి, దాన్ని బట్టి వాయిస్ మోడ్యులేషన్ మారుతూ ఉంటుంది. ఫస్ట్ వెళ్ళేటప్పుడేమో చలో ఇంక ఈరోజు పైన ట్రెక్కింగ్ చేస్తాం అని చెప్తాం. తర్వాత ఏమో అమ్మా ఇంక చాలమ్మా, అది పైకి ఎక్కేసాక దిగబుద్ధి వేయలేదనుకో నైస్గా దొల్లేస్తే కిందకి వెళ్ళిపోతాం. కానీ కట్టినోడు మాత్రం మెచ్చుకోవాలయ్యా. లిటరల్గా ఎలా అంటే ఒక్క రాయి కూడా కదలట్లేదు. అరే ఇంతేనా? మనం ఏదో పెద్ద ట్రెక్ అనుకున్నాం, ఏం లేదు. కింద నుంచి వస్తే చాలా పెద్దది ఉన్నట్టు అనిపిస్తుంది, పైకి వచ్చేదాకా ఏం లేదు. రమ్మనండి బట్టని రమ్మనండి, అసలు మాట్లాడే పని ఉంది ఆడితే. రాజుల కాలం అదృష్టం కాబట్టి డ్రోన్లు లేవు, చేతులతోని బల్లలతోనే పొడుచుకుని చావాలి కాబట్టి. అలా కాదు కదా, డ్రోన్ వస్తుంది కదా, ఏం చేస్తారు అసలు ఈ కాలంలో కానీ ఇలాగే ఉంటాయి. ఇది దొడ్డిదారా? అదేంటది దొడ్డిదారా? సీక్రెట్ ఎంట్రన్స్ కదా, ఎగ్జిట్ లో. ఓకే, ఇక్కడ ప్రిజనర్ దోసేస్తే అక్కడి నుంచి పడిపోతాడు. ఎక్కడికి ఇల్లు మాత్రం మారట్లేదు. గోల్కొండ కోట పైన కూడా పేర్లు రాసేసారు, గీతా వెడ్స్ ఇది అది ఇది.
ఎక్కడ కూడా మారలేదు. ఆఖరి గోల్కొండ చరిత్రలో కూడా మన చరిత్ర ఉండాలని చెప్పి ఎవడో వినోదట ఏదేదో పేర్లు రాసుకున్న రైలు వీధి ఏందో పైకి ట్రెక్ చేద్దాం. ట్రెక్కింగ్ కాదులే, మెట్లు ఎక్కుదాం అంతే. ట్రెక్కింగ్ అన్నారు, ఎమ్మ నుంచి అవతలాగా ఏం లేదు ఇక్కడ. రుద్రందేవ్ సినిమాల్లో చూపెడతాడు కదా వరంగల్ కోట, కాకతీయులని, అదే గోనగన్నారెడ్డి. ఆ టైంలో కూడా కాకతీయులు దీన్నే రూల్ చేసేవారు. అక్కడ కింద రాశాడు కదా, అది కీ కింద రాశాడు కీ ఏంటి అంటే కాకతీయుల తర్వాత కుతుబ్ షాహీలు, వీళ్ళ తర్వాత ఔరంగజేబు వచ్చి దీన్ని తీసుకున్నాడని. ఇంత స్టీప్ ఎక్కి రావాలంటే శత్రుసైన్యం అస్సలు రాలేదలే. ఆడు గుర్రాలు ఎప్పటికెక్కి పైకి రావాలి, దీన్ని ఎప్పుడు ఆక్రమించాలి. ఇది జైలు అంటే ఏకంగా రామదాస్ బందీఖానా జైలు. ఎక్కడ రాసింది రామదాస్ బందీఖానా? ఓకే, అదే ఆ సినిమాలో చూసాం నాగార్జున. ఓకే ఓకే. కానీ ఆ కాలంలో కూడా వీళ్ళకి ఎగ్నిస్ట్కి వెళ్ళి శ్రీరాముని అలా నమ్ముకొని ఉన్నాడు అంటే మాత్రం మరి గ్రేట్ బర్త్డే, డౌట్ లేదు. మళ్ళా పైన చూసావా, అది ఏంటది కన్నం ఒకటి పెట్టేసి అందులోంచి మొత్తం వెళ్తురు వచ్చేలాగా. ఏంటి రక్త మార్పులు ఏంటి ఇప్పటివరకు యాడ్ ఉంటాలే. అయితే శ్రీరామ్ దాస్ షూటింగ్ లొకేషన్ ఇదేనా? అంతే కదా. కానీ మరి అది చరిత్ర నిజమే కదా. ఇక్కడికి నిజంగానే రాములు వారు లక్ష్మణుడు వచ్చి ఈయన కట్టాల్సిన జరిమానా ఏదైతే ఉందో ఆయన కళ్ళలోకి వచ్చి నిజంగానే కాయిన్స్ అదే ఆ సినిమాలో చూపించినట్టు అక్కడ కూడా రాసి ఉంది కదా. జులై సినిమాలో ఆయన చెప్తాడు కదా ఇవన్నీ కాళ్ళ కింద ఉండాలని. ఇక్కడ కూర్చుంటే లిటరల్గా ఫీల్ అలాగే ఉంది. తీస్తాం పడుకోమ్మా. అక్కడ ఫస్ట్లో అన్న అది మాట వెనక్కి తీసుకుందాం. చిన్న ట్రెక్ ఏం కాదు, పెద్ద ట్రెక్కే ఉంది. నేను అనుకోవడం ప్రకారం రాజుగారు ఖచ్చితంగా సన్నగానే ఉంటారు. ఇన్ని మెట్లు ఎక్కడం సన్నగానే ఉంటాడు. ఇన్ని మెట్లు దిగాలి కదా, ఎక్కడమే కాదు. పర్లేదు బ్రో, బాగానే ఎక్కేసాం. ఆడుండేవాళ్ళు మనం అక్కడి నుంచి ఇక్కడికి ఎక్కాం. సూపర్. అది మగధీర పంచదార బొమ్మ బొమ్మ సాంగ్ తెలుగు ఆలోచించి పెట్టారు. డ్రింకింగ్ వాటర్ అలా కింద నుంచి అట్లాగే ఆరిపోద్ది, మొత్తం గొంతు ఆరిపోద్ది తాగుతారని. డ్రింకింగ్ వాటర్ అంటే ఇదా? నేను తాగడం చూసాక ఇంకెవడో తాగడొద్దులే, కిందకెళ్ళకి తాగుదాం. మరి చేపెట్టి తాగితే బాగోదు. కాలేజీలో స్టూడెంట్స్ కాలేజీలు బంక్ కొట్టేసి, మా ఊరు సైడ్ కడానే కాలేజీలు బంక్ కొట్టేసి కాలేజ్ టెర్రస్ ఎక్కుతారు కదా, అలా ఉంది ఇది. వీళ్ళ పిల్లలేమో ఫీల్డ్ ట్రిప్ అని తీసుకొస్తారు. ఆడ సందుల్లో దూరలేక ఆడ అంటాడు ఫీల్డ్ ట్రిప్, ఫిజికల్ ట్రిప్, అరే ఏందిరా ఇది. సినిమాలో చూసి మోసపోయి వస్తే కష్టమే. అంటే ఉందే లేదని కాదు, పర్లే.
ఫారెన్ వాళ్ళు కూడా బాగా వస్తున్నారు, ఫారినర్స్. ఇందాక జపాన్ వాళ్ళు చూశాను, ఇప్పుడు ఇంకా ఇలా బ్రిటిష్ వాళ్ళ ఇలా రిటర్న్. ఎవరు చెప్పారండి తెల్లలు ఇంట్లో వెళ్ళేసి వెళ్ళిపోయారండి, అప్పుడు వస్తున్నారు కదా, అంతే కదా. కొద్దిగా 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 మొత్తం ఎక్కేద్దాం. రాజులు కూడా అలాగే పంపించేవారేమో, రాజులు కూడా చాలానే ఇక్కడ వరకు వచ్చాం కదరా, కొద్దిగా కొంచెం వెళ్ళి ట్రై చేద్దాం, అటాక్ చేద్దాం అంటే ఇలాగే ఎవడొకటి లేపేసేవాడు. ఆడికేమో అయ్యయ్యో పోయా మోసం అని అంటాడు. మోటివేషన్ ఇచ్చాడు, మోటివేట్ అయ్యాను బాగా. తర్వాత రాజు బాగా మోటివేట్ అయ్యాడు, అయ్యా